ఏం వర్బ్గా పనిచేస్తుంది, మోడల్ వర్బ్గా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ డేర్స్ నాట్ కానీ నీడ్స్ నాట్ కానీ ఇలాంటివి రాకూడదు. ఓన్లీ డేర్ నాట్ ఉండాలా, లేదంటే నీడ్ నాట్ ఉండాలా. అప్పుడే సబ్జెక్ట్ ఏదన్నా సింగులర్ ఉండని ప్లూరల్ ఉండని. ఈ రూల్స్ వచ్చినప్పుడు చేంజెస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, చేంజ్ చేయకూడదు అనమాట. సో ఇది అనమాట, ఇది గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇలా ఇస్తుడు ఇది చాలా మనం సాధారణంగా ఏం చేస్తామంటే చక్కగా ఇదేంది ఈజీ అని చెప్పేసి చక్కగా ఏం చేస్తాము, డేట్స్ అని పెడతాము. డేట్స్ అన్నప్పుడు ఏమవుతుంది, మార్క్ లాస్ కావడానికి వస్తుంది. కాబట్టి అలా లాస్ కాకుండా ఏం చేయాలంటే ఈ రూల్ అప్లికేబుల్ చేయాలి, అప్లై చేయాలి. ఈ రూల్ అప్లై చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి మన జాబ్కి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? సో దట్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ రామ్ డాష్ అపోజ్ మీ. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ బ్రాకెట్లో డేర్ నాట్ డేర్స్ నాట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, డేర్ నాట్ డేర్స్ నాట్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏం రాలా, రామ్ అనేది ఏంది, సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, సింగులరే ఉంది. కాబట్టి ఇక్కడ ఏమనుకున్నా రూల్ ప్రకారం ఏం రాలా, డేర్ నాటా డేర్స్ నాటా, డేర్ నాటే రావాలా. ఏం రాలా, డేర్ నాట్. అపోజ్ అనేది ఏం ఫామ్లో ఉంది, V1 ఉంది. ఓకేనా, మెయిన్ వర్బ్ V1 ఉంది. ఇక్కడ డేర్ నాట్ అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంది, మోడల్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. ఓకేనా, సో మర్చిపోవద్దు గైస్. సో ఆన్సర్ ఈజ్ డేర్ నాట్, డేర్స్ నాట్ కాదు. సాధారణంగా ఏమనుకుంటున్నామంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి తక్కువ ఎస్ ఉండాలి కాబట్టి డేట్స్ నాట్ అని చెప్పేసి చాలామంది ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా సెలెక్ట్ చేస్తే మనము మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ గీతా డాష్ స్పీక్ టు మీ. గీతా డాష్ స్పీక్ టు మీ. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకు, డేర్ నాట్ ఇచ్చాడు, డేర్స్ నాట్ ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్లై చేయాలి ఖచ్చితంగా.